హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినానండి. నెక్ దగ్గర పైపింగ్ ఏం చేయలేదు, నార్మల్గా కాటన్ క్లాత్ తోటి అయితే నెక్ అయితే వేసిన అన్నట్టు వేసిన. చిన్నగా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చినాను. రాశి బుట్ట హ్యాండ్స్ కుట్టేటప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇప్పుడు ఈ 4 పీరిట్లు ఎట్లా అయితే పెట్టినో సేమ్ యాస్టీస్గా ఈ కుచ్చులు ఇటు సైడ్ నుంచి ఇటు ఆపోజిట్ చూసినట్టు ఉంటేనే చూడండి, పఫ్ అనేది మనం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. లేదంటే సీక్వెన్స్లో ఇట్లనే కంటిన్యూగా ఇటు 4 ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ ఇటు ఒక 4 పెట్టింది అనుకోండి. పెడితే ఏంటంటే కొంచెము ఈ పఫ్ అనేది చూడండి, ఇప్పుడు ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు, ఇట్లా ఒక పువ్వులాగా రావాలి. ఇట్లా చూస్తే ఇక్కడ నుంచి ఇటు ఇది మలకలాగా ఇట్లా ఒక చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తే మనకు వేసుకున్న తర్వాత ఇది అనేది ఈ లోపలికి ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు ఇటు లోపలికి ఎట్లయితే వెళ్ళిందో బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలానైతే పైనకు పర్ఫెక్ట్గా నిల్చుంటుంది. ఇది తెలియని వారు కూడా చాలామంది ఉంటారని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమ్ రౌండ్ దగ్గర కూడా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇలా ప్లస్ సింబల్ వచ్చేటట్టు అయితే వేయాలండి. ఇట్లా వేస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చింది అనేటట్టయితే జస్ట్ 1 పాయింట్ కొంచెం అటు ఇటు అయింది. ఇట్లా అయినా పర్వాలేదు, కానీ మరి ½ ఇంచ్ కంటే ఎక్కువ వచ్చిందంటే మాత్రం ఎక్కడో మిస్టేక్ అయిందని చెప్పని ఖచ్చితంగా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను లోడింగ్ పద్ధతిలోనే వేసినాను. ఇక్కడ మన ఛానల్లోనైతే లోడింగ్ పద్ధతిలో ఎలా షేప్ బెల్ట్ స్టిచ్ చేయాలనేది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినానండి. ఈ డాట్స్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూపిద్దామని చెప్పని అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, టైలరింగ్ స్టిచ్చింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చెప్పనని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, సేమ్ బ్లౌజ్ ఇదేమో డాటర్ది మెరూన్, ఇది మాత్రం మదర్దండి. సేమ్ యాస్టీస్గా నార్మల్గా కుట్టినానండి. ఇక్కడ పట్టి హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టి ఇచ్చినాను. మనము ఆమ్ రౌండ్ దగ్గరగా చూసుకున్నట్టయితే చూడండి, ఇలా ప్లస్ సింబల్ వచ్చేటట్టు అయితే వేయాలి. సైడ్ స్టిచ్చెస్ అనేది ఇలా ఇటు సైడ్ చూసినా మనకు కరెక్ట్గా అనిపించేటట్టు వేసినాం అనుకోండి, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది అని చెప్పిన. ఇట్లా చూస్తే కూడా మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావాలి. ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత చూస్తే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా ఇట్లా వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంది అని అన్నట్టు. అంటే కొంతమంది బాడీ స్ట్రక్చర్ని బట్టి కూడా వస్తుంది అనుకోండి. నేను 2 బ్లౌజ్ స్టిచ్ చేసినాయి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పినాను కదా, ఇట్లా కాజల్ కూడా కొంతమంది ఇట్లా వేయించుకుంటారు.